వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. సర్కిల్స్ అనే చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 7 మార్క్స్ క్వశ్చన్ చేద్దాం. సో ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ 4, 1 and 6, 5 and having the center on 4x plus 3y minus 24 equal to 0. అంటే ఒక సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సర్కిల్ ఏం చేస్తుందంటే 4, 1 and 6, 5 అనే 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది. ఇప్పుడు 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతూ అండ్ హ్యావింగ్ సెంటర్ ఆన్, ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఈ లైన్ మీద ఉందన్నాడు. ఏ లైన్ అది? 4x plus 3y minus 24 equal to 0. నా సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. Let the required circle equation is x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఇది నాకు కావాల్సినటువంటి సర్కిల్ ఈక్వేషన్. దీనిలో నాకు g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నా ప్రాబ్లం అయిపోతుంది. సో అది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేద్దాం అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ పాసెస్ త్రూ 4, 1. సో 1 పాసెస్ 4, 1 ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అంటే ఆ పాయింట్ ఇలా ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేయండి xy ప్లేస్ లో. ఫస్ట్ x స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16, y స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1, 2 into g into x అంటే 4, 2 into f into y అంటే 1 plus c equal to 0. That implies 2 into 4 8g plus 2 into f 2f plus c is equal to 16 plus 1 17. Shift cheste minus 17. Let it be equation number 2. Again this equation passes through 6, 5. 1 passes through 6, 5. దీన్ని కూడా x and y ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేయండి. ఫస్ట్ ఏమంటున్నాడు? x స్క్వేర్ అంటే 6 స్క్వేర్ అమ్మా అంటే 36 ప్లస్ y స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 ప్లస్ 2g ఇంటూ x అంటే 6, 2f ఇంటూ y అంటే 5 ప్లస్ c is equal to 0. That implies 2 into 6 12g plus 2 into 5 10f plus c is equal to 36 plus 25 plus 61 ఇటువైపు వస్తే minus 61. Let it be equation number 3. సో 2 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 2 పాయింట్స్ ని బేస్ చేసుకుని 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఇవ్వాల. మన ప్రీవియస్ పార్ట్ లో 3 పాయింట్స్ ఉండేవి, 3 ఈక్వేషన్లు వచ్చాయి. కానీ ఇక్కడ థర్డ్ పాయింట్ ఇవ్వాల. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఈ లైన్ మీద ఉంది అంటున్నాడు. సో ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, -g, -f. సో ఇది వచ్చి ఈ ఈక్వేషన్ మీద ఉంది అని వాడే ఇచ్చాడు కాబట్టి బై గివెన్ డేటా సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే -g, -f లైస్ ఆన్ దేని మీద ఉందన్నా 4x plus 3y minus 24 equal to 0. సో ఒక పాయింట్ వచ్చి ఒక లైన్ మీద ఉంది అంటే కంపల్సరీగా ఆ పాయింట్ ఆ లైన్ ని సాటిస్ఫై చేయాలి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేయండి. దట్ ఈస్ 4 into -g plus 3 into -f minus 24 equal to 0. That implies 4 into -g అంటే -4g, 3 into -f -3f is equal to -24 షిఫ్ట్ చేస్తే +24. Let it be equation number 4. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈక్వేషన్ సాల్వ్ చేసి g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ తీసుకురావాలి. నౌ సాల్వ్ 2 and 3. 2 ని 3 ని సాల్వ్ చేయండి అమ్మా. సెకండ్ ఈక్వేషన్ 8g plus 2f plus c is equal to -17. థర్డ్ ఈక్వేషన్ 12g plus 10f plus c is equal to -61. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా సైన్ చేంజ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది మైనస్, మైనస్ ఇది ప్లస్, ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అమ్మా. 8 - 12 -4g, 2 - 10 -8f is equal to -17 plus 61 అంటే +44. Let it be equation number 5.
Fifth equation is fourth equation. Solve 4 and 5. Solve 4 and 5. Fourth equation, fifth equation solve చేయండి. ఇక్కడ g coefficient -4, ఇక్కడ g coefficient -4 cancel అయిపోతున్నాయి. So -4g -3f is equal to 24. Fifth equation -4g -8f is equal to 44. Subtract చేయండి, ఆటోమేటిక్ గా సైన్ చేంజ్ అవుతాయి. -4g plus 4g cancel. 8f లో నుంచి 3f తీసేస్తే 5f is equal to 24 నుంచి 44 తీసేస్తే -20. Therefore 5f is equal to -20 అని వచ్చిందమ్మా. f is equal to -20/5. f is equal to -4. f వాల్యూ తెలిసిపోయింది. f వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 5 లో గాని 4 లో గాని సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూట్ f in ఈక్వేషన్ నెంబర్ 4 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. -4g -3 into f అంటే -4 is equal to 24. That implies పక్కనే చేస్తున్నానండి. మీరు ఎప్పుడు కూడా సమ్ కిందకి చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి పక్కకి చేస్తున్నాం. -4g మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 into 4 12 ప్లస్ 12 షిఫ్ట్ చేస్తే -12 అవుతుంది. 24 - 12 24 - 12 అంటే 12. So g is equal to 12/-4 that is equal to -3. g వాల్యూ -3 అని వచ్చిందమ్మా. g is equal to -3. ఈ g వాల్యూ f వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 లో గాని 3 లో గాని సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూట్ g and f in equation 2. సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. 8 into g 8 into g అంటే -3 ప్లస్ 2 into f f అంటే -4 ప్లస్ c is equal to -17. That implies 8 into -3 అంటే -24 2 into -4 అంటే -8 -24 -8 అంటే -32 -32 ని ట్రాన్స్పోర్ట్ చేస్తే +32 అంటే c is equal to -17 plus 32. Therefore c is equal to 32 లోంచి 17 సబ్ట్రాక్ట్ చేస్తే 15. సో c వాల్యూ 15 అని వచ్చింది. c వాల్యూ, g వాల్యూ, f వాల్యూ మూడు వాల్యూస్ వచ్చేసినాయి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ g, f and c in 1. The equation 1 లో సబ్స్టిట్యూషన్ చేయండి. Therefore the required circle equation is x square plus y square plus 2g. g అంటే -3 2 into -3 -6x 2f f అంటే -4 అంటే -8y plus c c అంటే +15 ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి సర్కిల్ ఈక్వేషన్. ఇది కరెక్టా కాదో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ప్రీవియస్ పార్ట్ లో చెప్పుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ లో ఏదో ఒక పాయింట్ దీనిలో సబ్స్టిట్యూషన్ చేయండి. సాటిస్ఫై అవుతే గనక 0 = 0 అని వస్తే గనక మనకు వచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ కరెక్టే అని.